హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే మనకి ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ డేట్ ని అయితే మెన్షన్ చేశారు. ఇట్స్ ఎ గ్లో టైమ్ అని చెప్పి ఒక ఈవెంట్ అయితే అనౌన్స్ చేశారనమాట ఆన్ సెప్టెంబర్ 9th. ఇండియాలో వచ్చేసి మనకి ఈవెంట్ వచ్చేసి 10:30కి ఉంటుంది సెప్టెంబర్ 9th. సో ఈ ఈవెంట్ లో యాపిల్ వాళ్ళు ఏమేమి అనౌన్స్ చేయబోతున్నారు అనేది ఇన్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు apple.com లో చూస్తే యాపిల్ ఈవెంట్ అని చెప్పి పైన ఒక న్యూ యానిమేషన్ ఉంటుంది. జనరల్ గా ఈ యానిమేషన్ అనేది ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ గా ఉంటుంది. చిన్న లీక్ లాగా ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అండ్ న్యూ సిరీ లాగా కనిపిస్తుంది నాకైతే. అండ్ కింద చూస్తే మీరు ఇండియాలో 10:30 PM కి మనం ఈ లాంచ్ ఈవెంట్ అనేది జరుగుతుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇది మీ యూట్యూబ్ నుంచి కానీ యాపిల్ వెబ్సైట్ నుంచి కానీ లైవ్ చూడొచ్చు. అనౌన్స్మెంట్ వచ్చేసి 9th జరిగితే 13th ఆర్ 14th మనం వెబ్సైట్ లో నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. అవి వచ్చేసి నెక్స్ట్ వీక్ 20th ఆర్ 21st నుంచి అవైలబుల్లోకి వస్తాయి. ఈ మధ్యలో మనకి iOS 18 అఫీషియల్ రిలీజ్ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఇది ఒక రొటీన్ ప్రాసెస్. ఈ గ్లోరీ టైమ్ ఈవెంట్ లో ఫస్ట్ ఐఫోన్ 16 సిరీస్ అయితే రిలీజ్ అవుతాయి. ఐఫోన్ 16 సిరీస్ లో మనకి మొత్తం 4 డివైజెస్ ఉంటాయన్నమాట. ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్. ఫస్ట్ నాన్ ప్రో మోడల్స్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ న్యూ కలర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు విత్ న్యూ కెమెరా డిజైన్. రెగ్యులర్ గా మనకి కెమెరాస్ వచ్చేసి డయాగ్నల్ గా ఉండాలి, ఇప్పుడు వర్టికల్ గా ఉంటాయి ఫర్ 3D వీడియో రికార్డింగ్. విజన్ ప్రో లో మనకి 3D వీడియోస్ చూడటానికి ఈ కెమెరాస్ అయితే మనకి డయాగ్నల్ గా అయితే మార్చబోతున్నారు. సో ఐఫోన్ 16 అన్ని మోడల్స్ లో మనకి యాక్షన్ బటన్ రాబోతుంది. అది ప్రో అయినా సరే నాన్ ప్రో అయినా సరే యాక్షన్ బటన్ అనేది ఉంటుంది అనమాట. ఈ స్లైడర్ అనేది ఇంకో ఉండకపోవచ్చు. వీటితో పాటు లాక్ ఆర్ అన్లాక్ బటన్ రైట్ సైడ్ న దీని కింద ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ కింద క్యాప్చర్ బటన్ అని చెప్పి ఇంకొక బటన్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇది కూడా అన్ని ఫోన్స్ కి రాబోతుంది, ఆల్ 4 ఫోన్స్ కి. ఈ క్యాప్చర్ బటన్ వచ్చేసి మీరు కెమెరాలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు కెమెరా ఓపెన్ చేసి షటర్ బటన్ లాగా ఈ క్యాప్చర్ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నాన్ ప్రో మోడల్స్ అన్ని మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో ఉంటే, ప్రో మోడల్స్ 2 మనకి టైటానియం ఫ్రేమ్ తో ఉంటాయి అనమాట. అండ్ నాన్ ప్రో మోడల్స్ అన్ని మనకి డార్క్ కలర్స్ లో రాబోతున్నాయి. బ్లాక్, వైట్, బ్లూ, గ్రీన్ అండ్ గోల్డ్ ఆర్ పింక్. ప్రో మోడల్స్ వచ్చేసి మనకి మొత్తం 4 కలర్స్, బ్లాక్, వైట్, టైటానియం కలర్ అండ్ కొత్తగా వచ్చిన బ్రౌన్ కలర్ ఆర్ బ్రాంజ్ కలర్, ఎలా అయినా పిలవచ్చు. ఇవైతే హార్డ్వేర్ లో వచ్చిన న్యూ చేంజెస్ అనమాట. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి చూసుకుంటే మనకి నాన్ ప్రోస్ లో యాజ్ యూజువల్ గానే 6.1 ఇంచెస్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది. 16 ప్లస్ లో కూడా 6.7 60 హెర్ట్జ్ డిస్ప్లేనే ఉంటుంది. బట్ ప్రో మోడల్స్ లో వచ్చేసరికి చిన్న చేంజెస్ ఉంటుంది అనమాట. 16 ప్రో లో మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే రాబోతుంది. సో 6.1 నుంచి 6.3 సైజ్ ని అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఉంటుంది ప్రో మ్యాక్స్ అనేది. బట్ ఇప్పుడు దాన్ని 6.9 ఇంచెస్ కి అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. డిస్ప్లే సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని రూమర్స్ ఏమంటున్నారంటే మైక్రో ఎల్ఈడి టెక్నాలజీ ఇంకో డిస్ప్లేస్ లో యూజ్ చేయొచ్చు అని అంటున్నారు. ఓఎల్ఈడి కి మైక్రో ఎల్ఈడి కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇంకా బ్రైట్ గా ఉంటుంది విత్ యూజింగ్ లెస్ పవర్. ఎంతవరకు నిజమవుతుంది అని చెప్పి వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ కమింగ్ టు ది చిప్ సెట్, బిగ్ డీల్ అనమాట. ఎందుకంటే యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ రాబోతున్నాయి. యాపిల్ A18 చిప్ అయితే రాబోతుంది. మనకి ప్రోలో నాన్ ప్రోలో రెండిట్లోనూ మనకి A18 చిప్ ని అయితే యూజ్ చేయబోతున్నారు. A18 బయానిక్ చిప్ సెట్ ని అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక్కడ బిగ్ విషయం ఏంటి అంటే ర్యామ్. మనకి నాన్ ప్రోస్ లో 6GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది, కానీ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ వాడాలంటే మినిమం 8GB ఉండాలి. సో అన్ని మోడల్స్ లో మనకి 8GB ఆఫ్ ర్యామ్ అయితే కాన్స్టెంట్ గా ఉంటుంది. GPU డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నాన్ ప్రోస్ లో 1 or 2 కోర్స్ తక్కువ ఉంటుంది, ప్రో మోడల్స్ లో ఎక్కువ GPU కోర్స్ ఉంటాయి. అక్కడ డిఫరెన్షియేట్ ఉంటుంది తప్ప చిప్ సెట్ లో అయితే ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. అండ్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ విషయానికి వస్తే 15 ప్రో తో పాటు ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ అన్ని డివైసెస్ కి మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ తో పాటు రేపు ఈవెంట్ లో ఇంకొన్ని AI ఫీచర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ కమింగ్ టు ది కెమెరాస్, మనకు తెలిసిందే నాన్ ప్రోస్ లో 2 కెమెరాస్ అండ్ ప్రో మోడల్స్ లో 3 కెమెరాస్. వైడ్ యాంగిల్ ఆల్రెడీ 48 మెగాపిక్సెల్ ఉంటుంది కాబట్టి అల్ట్రా వైడ్ కూడా 48 రాబోతుంది అని చెప్పి రూమర్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ న్యూ క్యాప్చర్ బటన్ ఉంటుంది కాబట్టి ఇంకేం న్యూ ఫీచర్స్ వస్తున్నాయి అని చెప్పి నాకైతే ఎక్సైటింగ్ గా ఉంది కెమెరాలో ఎస్పెషల్లీ. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, మనకి అన్ని డివైజెస్ లోను బ్యాటరీ సైజ్ ని 5 to 9% అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. బట్ 16 ప్లస్ మోడల్ లో మాత్రం మనకు ఒక 300 mAh బ్యాటరీ సైజ్ ని అయితే రిడ్యూస్ చేయబోతున్నారు. 16 ప్లస్ మోడల్ కి అయితే మనకి కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది బ్యాటరీ సైజ్ పరంగా. ఇక్కడ మీరు చూస్తే 4383 ఉంటుంది అనమాట ఆన్ ఐఫోన్ 15 ప్లస్.
బట్ 16 ప్లస్ కి వచ్చేసరికి అది 4006 mAh కి మారిపోతుంది. ఇది ఒక్కటే డౌన్ సైడ్ ఉంది బ్యాటరీలో, మిగతా డివైజెస్ మొత్తం బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవైతే మనకి ఇప్పుడు దాకా వచ్చిన iPhone 16 సిరీస్ లో వస్తున్న న్యూ ఫీచర్స్. 16 లో ఇంతకు మించి ఇంకొక న్యూ డివైస్ వచ్చే అవకాశమే లేదు. లైక్ 16 అల్ట్రా వచ్చే అవకాశం అయితే ఇప్పుడు దాకా రూమర్స్ లో అయితే లేదు. ఐఫోన్స్ తో పాటు మనకి వాచెస్ కూడా రాబోతున్నాయి. మనకి వాచ్ అల్ట్రా 3 రాబోతుంది. మోస్ట్లీ సేమ్ డిజైన్ ఉంటది, 1 or 2 ఫీచర్స్ కొత్తగా వస్తే రావచ్చు. అండ్ వాచ్ 10 కూడా రాబోతుంది. వాచ్ 10 కూడా ఇప్పుడు దాకా వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే ఓల్డ్ డిజైన్ ఉండబోతుంది అని చెప్తున్నారు. అండ్ మేజర్ గా నేను ఎక్స్పెక్ట్ చేసే 16 సిరీస్ లో ఏంటి అంటే థర్మల్ కూలింగ్ సిస్టమ్. మనకి ఐఫోన్స్ లో కొంచెం హీటింగ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. చిప్ సెట్ పర్ఫార్మెన్స్ పెరిగే కొద్దీ హీటింగ్ ఇష్యూస్ అనేవి పెరుగుతానే ఉంటాయి, తగ్గవు. జనరల్ గా ఐఫోన్ 15 గానీ 14 or 13 లో కానీ మనకి థర్మల్ కూలింగ్ సిస్టమ్స్ లేవు, అందుకే ఎక్కువగా హీట్ వస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ లో అన్ని డివైసెస్ కి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉంటాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంకా ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాపిల్ వాళ్ళు హీటింగ్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయాలంటే థర్మల్ కూలింగ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయాల్సిందే. మీరు ఐఫోన్ 16 సిరీస్ లో ఏ ఫీచర్ రావాలనుకుంటున్నారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేనైతే థర్మల్ కూలింగ్ సిస్టమ్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ డిజైన్ మార్చకపోతే అట్లీస్ట్ ఫ్లిప్ ఫోన్ ఆర్ ఫోల్డ్ ఫోన్ రిలీజ్ చేస్తే బాగుంటది. ఇదైతే ఇవాళ వీడియో అన్నమాట. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.